సార్ యాక్చువల్లీ ఈ ఘటనని మనం కూడా ఘటన జరిగినప్పటి నుంచి దీనిపైన అనేక విషయాల్లో అనేక కోణాల్లో అందిస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా ఎందుకు అంటే ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేటటువంటిది భారతదేశంలో దాదాపుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక పుల్వామా ఘటన తర్వాత అత్యంత అంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ మనం చూడలేదు ఎక్కడ కూడా. కరెక్ట్. అంతకుముందు మనకు చాలా రెగ్యులర్గా భారతదేశంలో బ్లాస్టింగ్లు జరిగేవి, ఉగ్రవాద దాడులు జరిగేవి. ఒక వ్యక్తి బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి రద్దీ ప్రదేశాల్లో ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడు అంటే చాలా భయపడేవాళ్ళు ఇంట్లో. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మనం అటువంటివి చాలా తక్కువ, అంటే దాదాపుగా చూడలేదని చెప్పొచ్చు. కొన్ని ప్రదేశాల్లో, ఏదైతే కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో అతి తక్కువ మోతాదులో కొన్ని జరిగి ఉండవచ్చు బయటికి రాకుండా కూడా. కానీ మళ్ళీ ఇంత పెద్ద ఘటన దేనికి సంకేతం ఎలా చూడొచ్చు? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఉగ్రదాడి జరిగిన తర్వాత మీరు ఇంతకుముందు అన్నట్టుగా చాలా మందిని చంపినప్పుడు దాంట్లో కొత్తగా పెళ్ళైనటువంటి నవవధువుల్లో ఆ అబ్బాయిని చంపడం జరిగింది. దాంతో పాటుగా ఇంకొక వాళ్ళు చంపినప్పుడు నన్ను కూడా చంపేయండి అని భార్య అన్నప్పుడు, లేదు నువ్వు వెళ్ళి మోదీకి చెప్పాలి కదా, అందుకు నువ్వు బ్రతికుండాలి అన్నారు. ఈ మొత్తాన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఒకటి, ఇప్పుడు మనం లాస్ట్ 10 సంవత్సరాల నుంచి నిజంగా జనాలు మొత్తం దేశ ప్రజలంతా కూడా ఒక రకమైన అంటే సేఫ్టీలో ఉన్నారు. అంటే మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి మాకు ఏదున్నా మోడీ గారు ఉండనే భరోసాలో ఉన్నారు. దానికోసం ఉన్న 3వ సారి ఓటేసిండ్రు. ఫస్ట్ టైంకి జనాలకు మోడీ గారి గురించి అంత తెలియదు. 2వ సారి వచ్చేసరికి అంతకుముందు మీరు అన్నట్టు ఒక 100 మంది చచ్చిపోవటం అనేది డ్రాప్ ఇన్ ద బకెట్. ఏం కాదులే అంటే అసలు వాల్యూ లేదు. ఒకప్పుడు నీకు పెద్ద అయినా కానీ పట్టించుకున్నోడు లేడు. ఈరోజు ఏ రోజన్నా మనం కాశ్మీర్ ఇంత ప్రశాంతంగా ఉంటుందని జీవితంలో అనుకున్నాం. కానీ కాశ్మీర్లో ఉన్నది ఎవరు? ముస్లిమ్స్. కాశ్మీర్ కూడా మంచిగా కావాలనుకున్నది ఎవరు? నరేంద్ర మోడీ. కానీ నరేంద్ర మోడీ మీద మనం వేసేది ఏంది? ఆయన ఒక హిందూ కాబట్టి. కానీ ఎన్నిటికీ సమాధానం చెప్పింది లాస్ట్ 10 సంవత్సరాలలో. ఉగ్రవాద అనేటోడు ఇండియా వైపు చూడాలంటే భయపెట్టేట్టు చేసిండు. ఎందుకంటే మోడీ ఉన్నాడు రా నాయన, మొత్తం కొట్టిపారేస్తాడు. చిన్నదైతేనే సర్జికల్ స్ట్రైక్ చేసిండు, మొత్తాన్ని నాశనం చేసిండు. ఈసారి ఇట్లాంటిదైతే మొత్తం దేశాన్ని నాశనం చేస్తాడు అనుకున్నారు. ఈరోజు ఇంతమంది చచ్చిపోయినా కానీ జనానికి ఎంత భరోసా మీద ఉన్నారంటే, మోడీ ఉన్నాడు, రేపు మొత్తం దేశాన్ని నాగం చేస్తాడు, పోయి దేశాన్ని మొత్తాన్ని పాకిస్తాన్ని మొత్తం నాశనం చేసి వస్తాడనే ఊహలు ఎరు సగటు భారతీయుడు ఉన్నాడు. అది ఏ మతం అన్నా కానీ. ఎందుకంటే మోడీ గారి మీద ఉన్న నమ్మకం. మొన్న మనం చూసినాం, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నారు మోడీ గారు. సౌదీ అరేబియాలో వెరీ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండి ఇది జరగంగానే, ఇంతకుముందు చూసినాం మనం హైదరాబాద్లో బాంబులు, నువ్వు ఏడుకోపోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో బాంబులు జరిగితే ఈడికి వచ్చిన హోమ్ మినిస్టర్ ఉండా, ఈడికి వచ్చిన ప్రధానమంత్రి ఉండా. కానీ అంత పెద్ద మీటింగ్లో ఉండి సౌదీ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో మీటింగ్ పెట్టిండు బయట ఈడికి వచ్చి కాశ్మీర్లో. ఈ లోపే రక్షణ మంత్రులు పోయినరు, హోమ్ మినిస్టర్లు పోయినరు, మనం మొత్తం కంప్లీట్ దేశం సంబంధించిన వాళ్ళు అంత ఇన్ని జరుగుతున్నా కానీ ఏమైందని లెక్క చేయకుండా పోయినరు. ఎందుకు? వాళ్ళకి భరోసా ఇవ్వాలి. మళ్ళా కాశ్మీర్ని మనం నిలబెట్టిన కాశ్మీర్ని పడిపోకుండా చేయాలనే దాంట్లో చేస్తూ ఉన్నారు. ఇది ఒకటే భయం వాళ్ళకి, ఉగ్రవాదులకైనా దేశంలో ఉన్న ఉగ్రవాద నాయకులకైనా. దేశంలో ఉగ్రవాద నాయకులు ఎందుకు అంటున్నా అంటే, మన ఫ్యామిలీ గురించి ఎవడన్నా చెడ్డగా మాట్లాడుతూ ఉంటాడు. మన ఫ్యామిలీలో అన్నదమ్ములు ఉంటాం, మనం పోయి మన గురించి చెడ్డగా మాట్లాడుతూ మీటింగ్ పెడతామా ఎప్పుడన్నా? కానీ మన రాహుల్ గాంధీ పెడతాడు, మన ఈ మణిశంకర్ అయ్యర్ పెడతాడు. వీళ్ళు పోయి డైరెక్ట్ ఎవరైతే భారతదేశం మీద దాడి చేస్తారో, బంగ్లాదేశ్ తీవ్రవాదులు అయితేంది, లేకపోతే భారతదేశానికి వ్యతిరేకంగా లాబీ చేస్తారో వాళ్ళైతేంది, పోయి వాళ్ళని అమెరికాలో కలుస్తారు, లండన్లో కలుస్తారు, వాళ్ళ గురించి మాట్లాడతారు. అంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే దగుల్బాచితనం ఇంకోటి ఉండదు. కానీ వాటన్నిటిని కాదని ఈరోజు జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ చూపిస్తూ ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ డెవలప్ అవుతూ ఉంది, ముస్లిమ్స్లో కూడా పాజిటివ్ సింబల్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తే మన పప్పులు ఉడకవు. మళ్ళా దేశం ఇట్లే ఆగంగా ఉండాలా. దేశం కాంగ్రెస్ ఏమనుకుంటుందని ఎప్పుడు చేసినా, దేశం బాగుపడకూడదు, దేశం ఎప్పుడు కష్టాలు ఉంటేనే మాకు ఓట్లు వేస్తారు, వాళ్ళు ఎప్పుడు గుడిసెలు ఉంటేనే మాకు ఓట్లు ఉంటాయి తప్ప దేశం బాగుండాలా అనే చూసే మనస్తత్వం కాంగ్రెస్ది కాదు. దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మోడీ గారు ఈరోజు అందరికీ యాంటీ అయిపోయింది. ఎవరు? ఈ ఉగ్రవాద నాయకులకి.